పంచర్ ఏముంది, ఇసుక రేట్ ఎక్కువ అమ్మించేసాడు ఆయన. ఆ, ఇసుక అది డబ్బులు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్పించి అభివృద్ధి అయితే లేదు. ఎవరికి జాబ్స్ లేవు, రోడ్స్ లేవు. డబ్బులు ఎత్తే మటుకు ఈ రోజుల్లో 100-200 లేకపోతే 500 ఎవడో లొంగిపోయాడు, ఎవడో లేడు. చాలా తరాల నుంచి బండారు సత్యానందరావు గారు మంచి పనులు చేశారండి. కాబట్టి బండారు సత్యానందరావు గారు వస్తారండి. స్టేట్ వైడ్ అయితే వైఎస్ జగన్ వస్తాడండి. బండారు సత్యానందరావు మధ్య మెజారిటీ మీద వచ్చేస్తాను మాకు. బటన్ నొక్కి 15,000 వేయటం, ఆటో ఓడికి 10,000 వేయటం, ఈ తప్పించి అభివృద్ధి అన్నది ఏమీ జరగలేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. మందు రేట్లు ఏంటంటే, ఈ నూనె రేట్లు ఏంటి, అద్దరు బగ్గి పెట్టి 2 రూపాయలు అమ్మిస్తున్నాడు ఆయన. ఏం జరిగింది అభివృద్ధి చెప్తే ఎవరికో జరిగింది, మాకు లేనట్టుగా మేము చెప్పుకోరు కదా. మరి 40-50 సీట్లు వస్తాయి, కానీ మళ్ళీ జగన్ అవుతే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఇంకో 10 years వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడే బ్యాక్ 10 years అయిపోయింది. ఆయన బైబిల్ అట్టుకుని ముందుకు వస్తే క్రైస్తవులందరూ ఓటేశారు. ఇటువంటి హత్య రాజకీయాలు కానీ అవన్నీ ప్రజల్లోకి వచ్చినాయి. మరి మేము అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, నీకు రోడ్స్ అలా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు రన్నింగ్ లో పడ్డాక 60 నిండుకున్న వాడికి పెన్షన్ అన్నాడు. 4,000 కక్కుర్తి పడతారు కానీ 30,000 చేయరు కదండి. మంచి మెజార్టీతో ఉన్నాడని చూస్తున్నాం. మొన్న నామినేషన్ నేతకు కూడా లక్షలాది మంది వెళ్ళారని చూస్తున్నాం. ఇంకా అంత జనం వెళ్ళినప్పుడు ఆయనకి వెళ్ళకపోతే ఇంకెవరికి వెళ్తే. ఇప్పుడు సీఎంగా నెక్స్ట్ వచ్చే అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే ముఖ్యమంత్రిగా? అంటే కూటమికి సంబంధించిన వాళ్ళు వస్తే బాగుంటుంది అంట. అంటే కూటమి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరులో ఎవరు వచ్చినా బాగుంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా బాగుంటుంది. ఈ ఊరి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న జగ్గిరెడ్డి గారు? ప్రజెంట్ ఇక్కడ అయితే ఏం బాగాలేదు అనిపించింది. మరి ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ ఉంది, చెప్పలేరా? చెప్పలేదు. ఇప్పుడు మరి జగ్గిరెడ్డి గారు కూడా 2 సార్లు పరిపాలించారు, 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ గెలిచే అవకాశం ఉంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? దెబ్బ ఫైట్ గానే ఉంటుంది. దెబ్బ ఫైట్ గానే ఉంది. ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్ వస్తారా? ఎందుకంటే అభివృద్ధి కూడా బాగుంటది. ఏదైనా ముందుకు వచ్చే వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది. మరి వాళ్ళు కూడా అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి జరగాలని మేము వస్తాం, కూటమితో వస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పుడు రాజకీయం. ఏదైనా ఒంటరిగానే పోటీ చేయాలి. వీళ్ళందరూ తినేసే కంపెనీలు కాబట్టి జగన్ గారే వస్తారు అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మాత్రం దెబ్బ ఫైట్ చెప్పలేరు. పనితీరు ఎలా ఉంది చెల్లా జగ్గిరెడ్డి గారిది? చాలా బాగుందండి. బాగానే ఉందా అభివృద్ధి? బాగానే ఉందండి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బండారు సత్యానందరావు గారు? కొత్తపేట అయితే బండారు సత్యానందరావు గారు అండి. స్టేట్ వైడ్ జగన్ అండి. జగన్ వస్తారా? ఎందుకని జగన్ గారి పనితీరు బాగానే ఉందా? బాగానే ఉందండి. కొత్తపేట మాత్రం చాలా తరాల నుంచి బండారు సత్యానందరావు గారు మంచి పనులు చేశారండి. కాబట్టి బండారు సత్యానందరావు గారు వస్తారండి. స్టేట్ వైడ్ అయితే వైఎస్ జగన్ వస్తాడండి. మరి చెల్లా జగ్గిరెడ్డి గారి పరిపాలన ఇప్పుడు 2 సార్లు పరిపాలించాడు కదా? పరిపాలించారండి. అయినా సరే చాలా తరాల నుంచి మొన్న పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయండి. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ వచ్చిందండి. కొత్తపేట ఒకటి టీడీపీ వచ్చిందండి. కాబట్టి బండా సత్యానందరావు గారు చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు కాబట్టి కొత్తపేటకి ఆయన అడ్డండి. కాబట్టి కొత్తపేటకి మాత్రం బండారు సత్యానందరావు గారు వస్తారండి. మిగతా స్టేట్ వైడ్ జగన్ వస్తాడండి. జగన్ గెలుస్తారు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు, గెలిచే అవకాశం ఉందా జగన్ గారి మీద? గెలిచే అవకాశం లేదండి. ఎంతమంది వచ్చినా జగన్ గారు నెగ్గేస్తారా? అన్న క్యాంటీన్ చేతి వల్ల చెడ్డ జరుగుద్ది. చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం అన్ని క్యాస్టులకు కానుకలు ఇచ్చేవాడు. చిన్నయో పెద్దయో ఏయోటి, నెయ్యితో బెల్లం మొత్తం అన్ని చిన్న ఏయో ఇచ్చేవాడు. అలాంటి చిన్న వాటి వల్ల వాళ్ళు ఇవాళ జగన్ గారు తెలుగుదేశానికి వేస్తారండి. పెద్ద దోచేసినా పర్లేదు, చిన్నోళ్ళు ఇవాళ 4,000 రూపాయలు ఆయన ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ 2 ట్రిప్పుల్లో పెంచానన్నాడు 500. 4,000 కక్కుర్తి పడతారు కానీ 30,000 చేయరు కదండి. చిన్నోడు ఉద్దేశం అది. మరి ఇప్పుడు జగన్ గారు గెలుస్తారంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా ముఖ్యమంత్రిగా? అది భగవంతుడి నిర్ణయం. మరి మీ నియోజకవర్గంలో చెల్ల జగ్గిరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది?
ఎవరిని అంటే సరిపోవండి అదండి. ఇప్పుడు బండారు సత్యనందరావు గారు నిలబడుతున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు, జగ్గిరెడ్డి గారా బండారు గారు? భగవంతుడు అండి చెప్పడానికి ఎవరు సరిపోరండి. దెబ్బ సత్యనందరావు చెప్తానే ఆ. ఎందుకని నేను వరుసగా 2 సార్లు గెలిచాడు. దగ్గరే పొద్దున బాగాలేదండి. చదువుకోవడం మాకు లేవు, ఊరి పొడి చదువులు లేవు. ఏంటంటే కిరాణా కొట్టోడికి, మంగళోడికి, కుమ్మలోడికి, ఆటోడికి వీళ్ళందరికీ అయితే మా మళ్ళీ పద్ధతి ఏమైపోతారు. ఇప్పుడు నాకు కాల్చుకు లేదు 62 సంవత్సరాలు. మరి మేము ఏం చేయాలని చెప్పండి. అభివృద్ధి ఏం జరగలేదా మీ నియోజకవర్గంలో? ఏం జరిగింది అభివృద్ధి చెప్తే ఎవరికో జరిగింది, మాకు లేనోటికి మేము చెప్పుకోరు కదా. మరి ఇప్పుడు మన లేనోటికి ఎత్తే కదండి. నాన్నగారు చేశారు, ఎవరికి లేనోటి చూసారు బాగానే. ఇప్పుడు లేనోటికి ఏం చూద్దరు చెప్పండి. ఆటోడికి, మంగళోడికి, కుమ్మలోడికి, లాయలకి, పీటలకి వీళ్ళందరికీ. ఇప్పుడు మరి బండారు గారు గెలిస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారా? మంచి చేస్తుందండి. ఆయనే రావాలనుకుంటున్నారు. మా కొత్తవాడి ఇరుగు మీద ఆ తర్వాత కూడా మాకు తర్వాత కానీ ఇది మాత్రం బండారు చేసి వస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? కాదండి, జగన్మోహన్ రెడ్డి. ఆయనే గెలుస్తారా? ఆయన అభివృద్ధి ఎలా ఉంది? పనితీరు బాగానే ఉందా? బాగుందండి, బాగాలేదు అంటలేదండి, బాగుంది. బాగుంది. పనితీరు ఏముంది, ఇసుక రేట్ ఎక్కువ అమ్మించేసాడు ఆయన. ఇసుక అది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో చెల్లా జగ్గిరెడ్డి గారు, బండారు సత్యనందం గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సత్యానందం గారే గెలుపుతారండి. బండారు సత్యనందం గారే గెలుస్తారు హామీగా. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జగన్ గారు వస్తే అంత చికాగ్గా ఉంటుందండి ఎదురెదురు. మరి ఇప్పుడు చెర్ల జగ్గిరెడ్డి గారు వరుసగా 2 సార్లు గెలిచారు కదా, ఇటువంటి పోటీలో ఈయన మళ్ళీ ఇప్పుడు బండారు సత్యానందం గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి నెగ్గారండి. ఇదివరకు బండారు సత్యానందం గారు 2 సార్లు నెగ్గారు. అలాగే ఈయన నెగ్గాడు. ఈసారి జగ్గిరెడ్డి గారు ఇసుక బాగా ఇది. మీకేమైనా అభివృద్ధి జరిగిందా మీ ఊర్లో, మీ నియోజకవర్గంలో? అండి, మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏ రోడ్లు గట్ట వేయించారండి. మొన్నటిదాకా పోయినా రోడ్లు వేయించారు. ఆయన చేసే పనులు ఆయన గోపాలపురం గట్ట ఎవరు వస్తే అలా బాగా చేసుకుంటారు కదా. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? నెక్స్ట్ ఆయన రావాలండి బాబు. ఈయన వద్దండి. ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ ఎక్కడ రెడ్డి గారు అండి. ఆయన వస్తే భోజనాలు గట్రా పెట్టేంతాం అలా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదండి. మందు రేట్లు ఏంటి, ఈ నూనె రేట్లు ఏంటి, అద్దరు బక్కి పెట్టి 2 రూపాయలు అమ్మిస్తున్నాడు ఆయన. ఆ నాన్నగారు 2 ఆడపిల్లలకి డబ్బులు ఎత్తి ఈ ముఖ్యమంత్రి అయ్యి శాంక్షన్ చేయని పోయిన మనవరాలకి 2 ఆడపిల్లలకే డబ్బులు అలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంకో పిల్ల మనవరాలకి. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆ బిడ్డలకి చేయించలేదండి. ఆ ఆఫీస్కి కట్టుకెళ్తే గొడవ చేయకండి, పట్టుకోండి, పని చేయ అన్నారండి. అయితే మీకు బండారు సత్యనందరావు గారు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అంతే అండి. పని పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు? ఏం తెలియని పవన్ కళ్యాణ్ కాదు. ఆయన వచ్చే కానీ లేకపోతే 2 అయితే కుర్రోళ్ళు ఉంటారు. సుఖమే ఉందండి అక్కడక్కడ. నా పేరు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, రావులపాలెం కొత్తపేట నియోజకవర్గం. సరే, ఇక్కడ జగ్గిరెడ్డి గారు నిలబడ్డారు, ఆయన గెలిచారు కూడా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీగా బండారు సత్యనందన్ గారు కూడా నిలబడుతున్నారు. ఇద్దరులో ఇప్పుడు గెలిచే అభ్యర్థి ఎవరు అంటారు? ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారికి వెళ్తారని మేము అనుకుంటున్నాం. మేమే వేస్తాం ఓట్లు. మా ఓట్లు అన్ని వాళ్ళకే వేస్తాం. అదండి. ఆయన పనితీరు అంతా బాగానే ఉందండి? బాగానే ఉంది. ఇక్కడ మీ ఏరియాలో బాగానే డెవలప్ అయిందంటారా? అయిందండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా 2 నిలబడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి. ఇద్దరులో ముఖ్యమంత్రి అధిష్టానం నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు? గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఓకే. మరి ఇప్పుడు ఆయనకి పోటీగా వీళ్ళు కూడా కూటమితో వస్తున్నారు కదా. అవునండి. అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఆయన మీద? అదేం చేయదండి. అది వాళ్ళ మటుకు ఇది ఏకమయ్యారు అంతే అండి. దాని ప్రభావం ఏమి ఉండదండి. దాని ప్రభావం అదే వాళ్ళు ఈయన ఏదో రకంగా దింపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగే పని కాదండి. ఓకే, ఈయన గెలుస్తారు. అవునండి. ఓకే, మా నమ్మకం ఉందండి, పూర్తిగా గెలుస్తారండి. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందండి? బండారు సత్యనందరావు. ఎందుకంటే ఈయన పనితీరు బాగాలేదని?
పనితీరు అంటే వైఎస్ జగన్ పనితీరు బాగోలేదు, పైన అభివృద్ధి లేదు కదా. మీకు డబ్బులు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్పించి అభివృద్ధి అయితే లేదు. ఎవరికి జాబ్స్ లేవు, రోడ్స్ లేవు, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా. మీకు రోడ్స్ అలా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఆయనే. ఇప్పుడు స్టేట్ వైజ్గా చూసుకుంటే జగన్ గారును ఒక పక్క హోరాహోరీగా ఎన్నికలు సిద్ధమయ్యారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడాను కూటమితో ముందుకు వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2019లో సింగిల్గా పోటీ చేసినప్పటికీ దశాబ్ద కాలం పాటు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజాదరణ కొంచెం పెరిగింది, ఉన్న స్థాయి నుంచి కూడా కొంచెం పెరిగింది. అటువంటి సొంతంగా నిలబడిన 30-40 సీట్లు గెలిపించుకునే సత్తా ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకే ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటి? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే 40-50 సీట్లు వస్తాయి, కానీ మళ్ళీ జగన్ అవుతే మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఇంకో 10 years వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడే బ్యాక్ 10 years అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది. అభివృద్ధి లేదు కదా అసలు. ఎవరైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తానన్న అతను ఉన్నాడా? లేడు ఎవడన్నా. బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ, హైదరాబాద్ కానీ వెళ్తా తప్పించి అలా మన ఆంధ్రాలో ఉద్యోగం, ఐటీలో ఉద్యోగం చేస్తానన్న ఒక్క వ్యక్తి ఎవడో లేడు ఈవేళ. సో అందుకని నిర్ణయం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని అతను తగ్గి చేస్తున్నాడు అన్నమాట పవన్. ఓకే అండి. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్థాపించే అవకాశం, కూటమి ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. ఓకే. మరి ఈయన కూడా నేను అభివృద్ధి చేశాను, సంక్షేమ పథకాలు పెట్టాను అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఎవరికి అభివృద్ధి చేశాడు? సోమరిపోతుతనం పెంచడంతే. సోమరిపోతుతనం పెరిగిందంతే తప్పించి అభివృద్ధి ఏం లేదు కదా అసలు. అభివృద్ధి ఎక్కడ పెరిగింది? అభివృద్ధి లేదు అసలు. బటన్ నొక్కి 15,000 వేయటం, ఆటో ఓడికి 10,000 వేయటం, ఈ తప్పించి అభివృద్ధి అన్నది ఏమీ జరగలేదు. అభివృద్ధి జరిగితే ప్రజలే వేస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఇవాళ మీ ఇంట్లో 2 కుర్రాళ్ళు ఉన్నారనుకో, బీటెక్ అయ్యి వాళ్ళకి జాబ్ కావాలి, వాలంటరీ కింద ఇస్తే 5,000, రేపు మ్యారేజ్ అయితే 5,000 ఎక్కడ సరిపోదు కదా అడిగి. అవి కూడా అధికారికంగా కాదు ఉద్యోగాలు, అవి మామూలుగా వాలంటీర్లు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన నిలబడడం జరిగింది. ఆయన ఎంతవరకు అక్కడ గెలిచే అవకాశం ఉందంట? ఆయన కూడా అక్కడ ఎమ్మెల్యే గ్యారంటీ 1,00,000 మెజారిటీ పైనే వస్తుంది ఆయనకి. మా రిలేషన్లో కూడా ఉన్నారు అక్కడ. 1,00,000 మెజారిటీ గ్యారంటీ 1,00,000 దాటే వస్తుంది. ఓకే. ఇక్కడ బండారు సత్యనారాయణ, ఇక్కడ బండారు వచ్చినందులో. అండి మీ పేరండి? నా పేరు వెంకటరామకృష్ణ అండి. కొత్తపేట నియోజకవర్గం, గన్నవరం మండలం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇక్కడ బండారు గారు వస్తారా లేకపోతే బండారు సత్యానందానికి ఎక్కువ బాగున్నది? అంటే ఈయన 2 సంవత్సరాలు వరుసగా పాలించారు కదా, చేసినా కానీ ఈయనకే బాగున్నది. ఎలా ఉందండి జగ్గిరెడ్డి గారి పరిపాలన? మనకి పెద్ద ఏమీ అనిపించలేదండి. ఈయన బాగానే ఇంతకుముందు బాగా చేశాడు, లేబర్కి ఎక్కువ చేశాడు ఈయన. బండారు గారు ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన వస్తేనే బాగుంటుంది. మాది పి గన్నవరం కూడా గిడ్డి సత్యనారాయణ గారు వస్తారు. గిడ్డి సత్యనారాయణ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో 2 ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, అటు జగన్ గారు. ఇద్దరులో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? అవి మనకి తెల్లాలి. మరి పైన బాగా వస్తే ఈయన వస్తాడు. పైన ఇక్కడ బాగానే ఉన్నది, మన తూర్పుగోదావరి జిల్లా పైన మరి బాగున్నది లేదు తెలియాలి కదా. ఎవరండి? జగన్ గారు. జగన్ గారికి ఆయన పరిపాలన బాగుందా? మరి అదే మరి దాన్ని బట్టి బాగున్నది. పైన ఉన్నారు కదా, జనం కట్టుకున్నారు కదా పైన. అవునవును. ఇక్కడేమి లేదు. ఇక్కడేం లేదు. ఇక్కడ మాత్రం మీకు బండారు గారు గెలిస్తే బండారు సత్యానందానికి బాగున్నది. ఇక్కడ రాత్రి కూడా జనం కట్టుకొచ్చారు. అవిడి బాగున్నది. బాగా చేశాడు, రాక వచ్చాడు. అంతకుముందు 65 సంవత్సరాల పెన్షన్, 65 కింద పెన్షన్ లేదు. నాకు ఆరోగ్యం బాగోపోయినా అడిగాను, అడిగితే కార్యకర్తలు అన్నారు హాస్పిటల్కి వెళ్తా కానీ రాదు, 58వ సంవత్సరం అప్పటికి రాదన్నారు. చల్లు వదిలేసాం. వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు రన్నింగ్లో పడ్డాక 60 నిండుకున్నవాడికి పెన్షన్ అన్నాడు, ఆయన ఇచ్చారు. ఈయన పథకం పెన్షన్ బాగానే కరెక్ట్ టైంకి వస్తున్నాడా? కరెక్ట్ టైంకి వచ్చినాయి అండి. అలాగే ఎప్పుడు మిస్ అవ్వలేదు. అమ్మాయి 2-3 రోజులు సెలవులు అయితే అతను చెప్పేసి కూడా టీవీలో చెప్పేవాడు వార్తలు, ఇలా 3 రోజులు పడుతుంది మరి ఇలాగ అయింది అని చెప్పేసి అలాగే ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా? వచ్చే అవకాశం అండి. చంద్రబాబు కాదండి, జగన్ వస్తాడు, నమ్మకం ఉంది.
ఇప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఇప్పుడు జగ్గిరెడ్డి గారు బండారు గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు ఎమ్మెల్యే? జగ్గిరెడ్డి గారు వస్తారని నమ్మకం ఉందన్నమాట. ఆయన పనితీరు బాగానే ఉందా? ప్రభుత్వం బాగా చేస్తున్నారండి. అందుబాటులో ఉండే వ్యక్తేనా? అంత జగ్గిరెడ్డి గారు రావాలి అనుకుంటున్నాం. రేపు భగవంతుడు అయ్యా. చెల్ల జగ్గిరెడ్డి గారు 2 సార్లు పరిపాలించారు వరుసగా. ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా? జిల్లా జగ్గిరెడ్డి 2 సార్లు పరిపాలన చేసినా మాకు బాగోలేదు మాకు పరిస్థితి. కొత్తపేట బండారు సత్యనందరావు నియోజకవర్గం వరకు మాకు నగ్గితే సీటు. ఇది వరకు బండారు సత్యానందరావు ప్రజారాజ్యం పూడి చేసి నగ్గినప్పుడు మాకు కొత్తపేట బాగుంది. కొత్తపేట సత్యానందరావు బండారు సత్యానందరావు ఏది చేసిన మాకు బండారు సత్యానందరావు బాగా చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం బాగుంటుంది మాకు. పైన ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, సీఎం చంద్రబాబు రావాలి మాకు. జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటి అవి పోటీ చేస్తున్నారు కాబట్టి మాకు కొత్తపేట సత్యానందరావు బండారు సత్యానందరావు మాకు సీట్ రావాలి. సత్యానంద ఏది చేసిన మాకు సత్యానందరావు మాకు బాగుంటుంది మాకు. ఇప్పుడు చెర్ల జగ్గిరెడ్డి గారు కూడా కొంచెం ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కాదండి, ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి పోటీలో ఈ వరుసగా గెలిచినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆయన మంచి ఓటింగ్తో గెలిచే అవకాశం ఉందా బండారు గారు? మాకు ఎంత ఎపాజ్ ఇచ్చినా ఇక్కడ సత్యానందరావు మధ్య మెజార్టీ సీటు, బండారు సత్యానందరావు మధ్య మెజార్టీ సీటు మీద వచ్చేస్తారు మాకు. ఎంత పోటీ చేసినా సరే మాకు బండారు సత్యానందరావు మధ్య మెజార్టీ సీటు నగ్గుతాడు ఇక్కడ. జగ్గిరెడ్డి గారు కానీ పై ఎవరైనా సరే కానీ బండారు సీను జనసేన పార్టీ పోటీ చేస్తున్నారు కాబట్టి సత్యానందరావు మాకు ఏది సత్యానందరావు మాకు ఏం వచ్చినా సరే బండారు సత్యానందరావు మాకు అన్ని బాగా చేయరు, అన్నిట్లు బాగా చేయరు బండారు సత్యానందరావు మాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన పార్టీ రేసులో ఉన్నప్పటికీ 23 సీట్లుగా అంకితం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు నిలబడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే కూటమితో వస్తుంది, వీళ్ళు గెలుస్తారా ఆయన గెలుస్తారంటారు? కూటమి గెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు అయిపోతారు. కొత్తపేట మాత్రం బండారు సత్యానందరావు మెజార్టీ మీద సీట్ మాది కొత్తపేట. సత్యానందరావు నగ్గితే మాకు కొత్తపేట ప్రతి అంత గ్రామానికి బాగా చేస్తారు మాకు, అంత బాగా చేస్తారు మాకు. బండారు సత్యానందరావు మాత్రం నగ్గినా సరే మాకు ఇంటింటికి మాత్రం మాకు రోడ్డు బాగా చేస్తారు. ఒకప్పుడు బండారు సత్యానందరావు నగ్గారు. సత్యానందరావు నగ్గినప్పుడు గట్ట మాకు రోడ్లు బాగా చేశారు. ప్రతి ఇంటి రోడ్డు టీడీపీలో బాగా చేశారు. అడిగిందల్లా మాకు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత మాకు ఏం బాగలేదు. వైసీపీ టీడీపీ నగ్గినగా వస్తే మాకు అన్ని బాగా చేస్తారు. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి బండారు సత్యానందరావు గారు బాగా మంచి పేరు ఉన్న నాయకుడు, మంచి వ్యక్తి. ఏంటంటే మొన్న అయితే ఎందుకు పోయిందంటే అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేయటం వల్ల పోయినసారి సీటు పోయింది అంతే తప్ప. కానీ ఆయనకి మంచి వ్యక్తి. ఎందుకంటే ఏ భూ కబ్జాలు కానీ ఇసుక దోపిళ్ళు కానీ అటువంటివి అతను హయాంలో లేవు. ఈ హయాంలో అన్నీ ఉన్నాయి. ఇల్లు ఇస్తామని ఇల్లు అవ్వలేదు, స్థలాలు ఇస్తామని స్థలాలు అవ్వలేదు, ఏం చేయలేదు, అభివృద్ధి ఏం చేయలేదు. దోపిడే కాబట్టి అదంతా దోపిడే. ఇంకా అలాంటప్పుడు ప్రజలందరూ ఇసుకుపోయి ఏం చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు. ఏమో అవకాశం ఇస్తే ఒకవేళ మళ్ళీ ఏమో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వచ్చేమో. కానీ ఏమో మొత్తం మీద ఏ ఒప్పందం ఉందో తెలీదు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్కి క్రిస్టియన్ బైబిల్ అట్టుకుని ఇటువంటి అరాచకాలు చేయటం క్రైస్తవులు ఎవరు చూడలేదు ఇంతకుముందు. ఎప్పుడు ఆయన బైబిల్ అట్టుకుని ముందుకు వస్తే క్రైస్తవులు అందరూ ఓటేశారు. ఇటువంటి హత్య రాజకీయాలు కానీ అవన్నీ ప్రజల్లోకి వచ్చినాయి. మరి మేము అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు. కానీ ఇటువంటిది అంతా మీడియా నుంచి ఇంకోటి అన్నీ అంటే ప్రజలందరూ విసిగిపోయి, క్రైస్తవులు అంటే సామాన్యంగా ఉంటారు. ఏంటంటే మీకు ఎక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళి బలులు ఇచ్చుకుని మేకపోతులు వేసుకుని తినరు. సామాన్యంగా ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ పద్ధతి అయితే వాళ్ళు పోతూ ఉంటారు. అటువంటి విధానంలోనే ఈయన బైబిల్ తీసుకుని అటువంటి కుట్ర రాజకీయాలు చేసుకుంటా ఈసారి క్రైస్తవులు ఎవరు ఓటేయరు ఆయనకి. ఎస్సీ వాళ్ళు కానీ క్రైస్తవులు. ఇక్కడ ముఖ్యంగా జగ్గిరెడ్డికి ఏంటంటే ఎస్సీ వాళ్ళు ఓటు మొత్తం పోయింది ఈసారి. ఎందుకనంటే ఇక్కడ అంబేద్కర్ ప్లేట్లలో
ప్రింట్ చేసి ప్లేట్లో అంబేద్కర్ బొమ్మను ప్రింట్ చేసి టిఫిన్ సెక్షన్ పెట్టించారు. అతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనకి తెలియకుండా ఏం జరగలేదు. ఆయన ఊళ్ళోని కొన్ని నియోజకవర్గంలో కాదు, ఆయన సొంత ఊళ్ళోనే జరిగింది. గోపాలపురం ఎస్సీ వాళ్ళందరూ కూడా ఒక కట్టడేసుకున్నారు. కట్టడి ప్రకారంగా ఏంటంటే ఆయన కూడా తిరిగే వాళ్ళు 10 మంది 20 మంది ఉంటారులే, ప్రతి కులంలోనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏదో కొంతమంది తిరుగుతున్నారు తప్ప ఎస్సీ కూడా అన్నవాడు ఇంచుమించుగా చాలామంది ఓటారు. అంబేద్కర్ బొమ్మ ప్లేట్లలో ప్రింట్ చేసి టిఫిన్ పెడుతుంది. ఆయన సామాన్య విషయమా? ఏదో తెంగర పనులు చేస్తేనే అది పక్కగా తీసుకుంటారు. దానివల్ల గ్యారంటీగా 99% ఓడిపోతుంది. మళ్ళీ బండారు గారు వచ్చే అవకాశం. బండారు గారు ఈసారి ఫుల్ మెజార్టీతో వస్తాడు. ఆయన ఎస్సీ ఓట్లన్నీ కూడా ఆయనకి పడతాయి. అలాగే ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ కూటమి ద్వారా ఆయన ఏమైనా గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? ఎందుకంటే పిఠాపురం ఇంకో నియోజకవర్గం, అది మా నియోజకవర్గం కాదు. కాకపోతే టీవీలో చూసేది, ఇంకోటి ఫేస్బుక్లో చూసేది ఏంటంటే మంచి మెజార్టీతో ఉన్నాడని చూస్తున్నాం. మొన్న నామినేషన్ నేతకు కూడా లక్షలాది మంది వెళ్ళారని చూస్తున్నాం. ఇంకంత జనం వెళ్ళినప్పుడు ఆయన గెలవకపోతే ఇంకెవరికి వెళ్తారు? ఇవాళ నీ కూడా వచ్చి రేపు పొద్దున్న ఇంకొకటి కూడా వెళ్ళరుగా. మొన్న ఇక్కడ అలాగే జగ్గిరెడ్డి గారికి వెళ్ళారు, నామినేషన్ నేతకి బండారు సత్యనారాయణ గారికి వెళ్ళారు. ఆ నామినేషన్ జనాన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ఎలా పెరుగుతుంది. ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని అనుకుంటారు, కొంతమంది ఇంకో రంగం అనుకుంటారు. డబ్బులు ఎత్తే మటుకు ఈ రోజుల్లో 100-200 లేకపోతే 500 ఎవడో లొంగిపోయాడు, ఎవడో లేడు. మంచిగా ఈసారి మంచి వ్యక్తి వస్తాడని మా తెలుగుదేశం పార్టీ వస్తుందా? అవును.